ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో అనూహ్య రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు కీలక నేతలు కూటమి జెండా పట్టుకొని జై కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ అధికార పార్టీ నేతలు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అని వేచి చూస్తున్నారు. ఈ రాజకీయ కోలాహలం కొనసాగుతుండగానే ఏపీలో చాలాగా మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార మార్పిడికి రంగం సిద్ధమైంది. మిగతా వాటి సంగతులు ఎలా ఉన్నా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ను మొదట వైసీపీ చేజార్చుకోబోతుంది. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ బలం 51 కాగా తెలుగుదేశం పార్టీకి 12 మంది కార్పొరేటర్లు ఉన్నారు. సిపిఎం నుంచి ఒక కార్పొరేటర్ గెలిచాడు. మొత్తం 64 స్థానాల్లో మేయర్ పీఠం దక్కాలంటే 33 మంది కార్పొరేటర్ల బలం కావాలి. 2021లో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సభ్యుల అండతో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. మేయర్గా రాయన భాగ్యలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన విజయవాడ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఒకప్పటి టీడీపీ నేత సుజనా చౌదరి ఈ అధికార మార్పిడిలో కీలకంగా వ్యవహరించబోతున్నారు. గద్దె రామ్మోహన్ కూడా విజయవాడ మేయర్ పీఠాన్ని వైసీపీ దూరం చేయడంలో చకచకా పావులు కదుపుతున్నారు. చాలా మంది కార్పొరేటర్లు సుజనా చౌదరితో టచ్లో ఉన్నారు. దాదాపు 14 మంది కార్పొరేటర్లు సుజనాతో టచ్లో ఉన్నారు. కార్పొరేటర్లు ఉమాతో మరికొంతమంది టచ్లో ఉన్నారు. నేడో రేపో వీరంతా వైసీపీని వీడి తెలుగుదేశం జెండా కప్పుకోబోతున్నారని లెక్కలన్నీ పక్కాగా అయితే టీడీపీ మేయర్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను దాటుతోంది. ఇక ఎన్నడూ జరగని విధంగా మేయర్ పీఠం టీడీపీ వశమవుతుంది. మొత్తం వ్యవహారంలో సుజనా చౌదరి చక్రం తిప్పి టీడీపీకి అనుకూలంగా కార్పొరేటర్లు జైకొట్టేలా చేశారన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత మరికొన్ని కార్పొరేషన్లలోనూ వైసీపీ అధికారాన్ని చేజార్చుకోబోతుందని సమాచారం.